ఈరోజు మరొక వర్తమానాన్ని మనం ప్రారంభించబోతున్నాం ఈ యొక్క చెరసాల అనుభవంలో. అదేమిటంటే, ఈ చెరసాల అనుభవము మనల్ని ఒప్పింప చేయుట కొరకే ఈ చెరసాల అనుభవం. ఒప్పింప చేయుట కొరకు ఏమి ఒప్పింప చేయునో అది మనము వర్తమానములోనికి వెళ్ళినప్పుడు చూద్దాం. ఈ వర్తమానము కొరకు మనము ఎవరి జీవితము నుండి ధ్యానించబోతున్నాం అంటే, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను జీవితము నుండి మనము కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలు మనము నేర్చుకోబోతున్నాం. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను జీవితము నుండి ఈ చెరసాల అనుభవము మనల్ని ఒప్పింప చేసేది అనేటువంటి విషయమును మనము నేర్చుకోబోతున్నాం. సాధారణంగా బాప్తిసం ఇచ్చే యోహాను కొరకు మిమ్మల్ని ఎవరినైనా అడిగితే మ్యాక్సిమం మీలో అందరూ చెప్పేటువంటి మాట ఏమిటో తెలుసా? బాప్తిసం ఇచ్చే యోహాను కొరకు అందరూ కూడా గొప్పగానే చెప్తారు. దేవుని యొక్క మార్గాన్ని సరళము చేయుట కొరకు ముందుగానే వచ్చినవాడు, అతడు మండుచూ ప్రకాశించేటువంటి దీపమై ఉన్నాడని, అతడు గొప్ప ప్రసంగికుడని, అతడు ప్రసంగము ద్వారా అనేక మందిని బాప్తిసం వైపు నడిపించాడు, అంటే రక్షణలోనికి నడిపించాడని, సాక్షాత్తు మన పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవునికే బాప్తిసం ఇచ్చినటువంటి వాడని, ఒక గొప్ప ప్రవక్తని, ఇవే మాటలు మీరు చెప్పే. కానీ బాప్తిసం ఇచ్చి యోహానులో మరొక కోణాన్ని మీకు నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఈ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఒక అనుమానముతో ఉన్నటువంటి వ్యక్తి, యేసయ్యను కూడా అనుమానించినటువంటి వాడు, తన విశ్వాసాన్నే అనుమానించినటువంటి వాడు. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను జీవితాన్ని లేక ఆయన ఉన్నటువంటి వాక్య భాగాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా మనము చదవగలిగితే నేను చెప్పబోయేటువంటి మాటలు మీకు బయలుపడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా అనుమానించినటువంటి వాడు, తన విశ్వాసం మీద తనకే డౌట్లు, చాలాసార్లు డౌట్ఫుల్ మెంటాలిటీ, అనుమానాలు వ్యక్తం చేసినటువంటి వాడు. కొన్నిసార్లు తన విశ్వాసములో కూడా సన్నగిల్లేటువంటి పరిస్థితి చూచినటువంటి వాడు. ఎవరు? ఈ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను. ఆ పరిస్థితులు ఏమిటో మనము వాక్యములో నుండి ఒకదాని తరువాత ఒకటి ధ్యానించబోతున్నాం. ఇలాంటి పరిస్థితి బాప్తిసం ఇచ్చి యోహానుకి ఎప్పుడు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆయన ఎప్పుడైతే ఈ యొక్క చెరసాలలోనికి వెళ్ళాడో అప్పటి నుండి ఈయన ఆలోచనలో కానీ ఈయన విశ్వాస జీవితంలో కానీ కొన్ని తేడాలు అనేవి ప్రారంభమయ్యాయి. జాగ్రత్తగా గమనించాలి. అసలు ఎందుకు బాప్తిసం ఇచ్చే యోహాను చెరసాలకు వెళ్ళవలసి వచ్చింది, ఈయన ఎదుర్కొంటున్నటువంటి విషయాలు ఏమిటో మనము స్టార్టింగ్ ఒక ఇంట్రడక్షన్ లాగా మనము ధ్యానించాలి. లేకపోతే మిగతా 3 పాయింట్లు మీకు అర్థమవు. ఈ వాక్యములో కూడా 3 భాగాలుగా నేను విభజించాను, అంటే 3 పాయింట్స్. మనం ఒక్కొక్క వారం ఒక్కొక్క పాయింట్ మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. ఈ వారం మనం కొద్దిగా ఈ వర్తమానం కొరకు ఇంట్రడక్షన్ మనం చూసి అప్పుడు మొదటి పాయింట్లోనికి మనం వెళ్దాం. ఇప్పుడు ఈ బాప్తిసం ఇచ్చే యోహాను జైల్లో ఎందుకున్నాడో మనకు తెలియాలి. ముందు ఈయన జైల్లో లేక చెరసాలలో బాప్తిసం ఇచ్చి యోహాను ఎందుకు ఉన్నాడు అంటే, ఈయన చేసినటువంటి వర్తమానం అలాంటిది. ఈయన చేసినటువంటి వర్తమానం అలాంటిది. చాలాసార్లు ఏ భక్తుడైనా ఉన్నది ఉన్నట్టుగా ప్రసంగించాడు అనుకో, ఆయన తీసుకెళ్ళి లోపల పడేస్తూ ఉంటారు. అలాగే ఈ బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఉన్నది ఉన్నట్టుగా ఖండితముగా చెప్పేటువంటి వ్యక్తి. అందుకని ఇతని ప్రసంగము ద్వారా ఆయన్ని తీసుకువెళ్ళి లోపల వేశారు, జైల్లో పడేశారు. ఎప్పుడైతే ఆ జైల్లో ఉన్నాడో, ఈయన ఎందుకని జైల్లో వేశారో మనొకసారి ఆలోచించాలి. మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈయన ప్రవక్త, అవతల వ్యక్తి
జీవితంలో ఏ పరిస్థితులతో ఏ లోపాలతో ఉన్నాడో ఈయన క్లియర్ కట్గా చెప్పగలడు. అలాగే హేరోదు రాజును ఒకసారి చూశాడు. చూసిన తరువాత ఆయన ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని, దుర్భరమైనటువంటి జీవితాన్ని ప్రజలందరి ముందు బయట పెట్టాడు. ఏమనంటే, హేరోదు రాజా, ఉన్నటువంటి పరిస్థితి అసలు బాలేదు, నచ్చలేదు. ఎందుకనంటే నీ ఇప్పుడు ఉంచుకున్నటువంటి ఆ స్త్రీ నీ సహోదరుని యొక్క భార్య. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అనుకుంటున్నారు, అయ్యో హేరోదు రాజు యొక్క సహోదరుడు చనిపోయాడు, అందుకనే ఆ హేరోదియా అనేటువంటి స్త్రీ, ఆ స్త్రీ పేరే హేరోదియా, ఆమెను ఆయన యొక్క ప్యాలెస్లో ఆయన భద్రంగా అక్కడ ఉంచాడు, ఆశ్రయం ఇచ్చాడు, చక్కగా చూసుకుంటున్నాడు. హేరోదు రాజు చాలా మంచివాడు అని బయట అందరూ కూడా అనుకుంటున్నారు. కానీ లోపల జరిగేది ఏమిటంటే, ఈ హేరోదు రాజు హేరోదియా అనేటువంటి ఈ స్త్రీని, అనగా తన సహోదరుని యొక్క భార్యను ఉంచుకున్నాడు. తనతో సహజీవనం చేస్తూ ఉన్నాడు, కాపురం చేస్తూ ఉన్నాడు. ఇది బయట ఉన్నటువంటి ప్రపంచానికి తెలియనటువంటి రహస్యం. ఎప్పుడైతే బాప్తిసమిచ్చి యోహాను ఆయన చూసిన వెంటనే దేవుడు ఆయన హృదయంలో ఆయన జీవితాన్ని ఎప్పుడైతే బయలుపరిచాడో, ఎంతమంది ఉన్నా వెంటనే ఆయన చెప్పడం ప్రారంభించాడు. చూడండి, ఇప్పుడు ఏ ప్రవక్త అయినా మన మందిరానికి వచ్చారనుకో, నీలో ఏ లోపం కనపడినప్పుడు ఆయన నీతో బహిరంగంగా చెప్పరు. ఆయన ఏమంటారంటే, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలని చెప్పారంటే ఏదో లోపం నీలో ఉందని అర్థం. జాగ్రత్తగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థన ఎక్కువ చేసుకో అంటే నీలో ఏదో లోపం ఆయనలో కనబడింది. అలా ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను అలాగే ఇండైరెక్ట్గా చెప్పేటువంటి వాడు కాదు, డైరెక్ట్గా మొహమ్మద్ చెప్పేశాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవాక్కయ్యారు. రాజుకైతే కళ్ళు బైర్లు కమ్మాయి, ఎవడరా బాబు వీడని. ఇప్పుడు ఈ నోరు మూసేయాలి, నిజాన్ని ఎప్పుడు కూడా నొక్కేయాలని చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇలాగా నిజాలు చెప్తూ ఉన్నాడో, ఈ నోరు నొక్కడానికి ఈయన ఏం చేశాడంటే, బాప్తిసం ఇచ్చి యోహాన్ని తీసుకువెళ్ళి జైల్లో పడేశాడు. జైల్లో పడేస్తే ఇంకా చెప్పేవాడు ఎవడు ఉండడు, ఆడు మాయమైపోయినా పట్టించుకోడు ఎవడు ఉండడు అనుకున్నాడు. కానీ తీసుకువెళ్ళి జైల్లో వేసేశాడు. చంపాలనుకున్నాడు కానీ భయపడుతున్నాడు. ఎందుకనంటే ప్రజలందరూ కూడా బాప్తిసం ఇచ్చి యోహాన్ని ఒక ప్రవక్తగా వారి గుండెల్లో దాచుకున్నారంట. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 5వ వచనంలో మీరు చూసినట్లయితే 14:5 ఆ వచనంలో, అతడు అతని చంపగోరెను గాని జనసమూహము అతనిని ప్రవక్తయని ఎంచినందున వారికి ఆయన భయపడ్డాడు. భయపడి బాప్తిసమిచ్చి యోహాన్ను చంపకుండా జైల్లో, అనగా ఆ చెరసాల్లోనే పెట్టి ఉంచాడు. ఇంది నిమిత్తమై బాప్తిసమిచ్చి యోహాను చెరసాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ చెరసాల్లో ఉన్న తరువాత బాప్తిసమిచ్చేటువంటి యోహాను హృదయములో కానీ ఆయన తలంపుల్లో కానీ కొన్ని అనుమానాలు, కొన్ని యొక్క డౌట్స్ అనేవి రేజ్ అవుతూ ఉన్నాయి. ఈరోజు బాప్తిసమిచ్చే యోహాను ఎటువంటి చెరసాలలో ఉన్నాడో, ఇక్కడ కూర్చున్నటువంటి లేక ఈ మందిరములో ఉన్నటువంటి చాలా మంది అదే పరిస్థితిలో ఉన్నారేమో నాకు తెలిసి. ఎందుకనంటే మన జీవితంలో కూడా చాలాసార్లు మనము అనుమానించేటువంటి వారుగా మనం కనబడుతూ ఉంటాం. దేని కొరకు అనుమానం అంటే, నేను నిజముగా రక్షించబడ్డానా అనేటువంటి అనుమానం ఉంటుంది చాలా మందిలో. ఉందా? ఉందా? మీలో చాలామంది రక్షణ పొందారు. నువ్వు పొందినటువంటి రక్షణ నిజముగా నువ్వు రక్షణ పొందావో లేదో అనుమానం అనేది కొంతమందిలో ఉంటుంది. ఉందా? మీలో ఉందా? అమ్మా, రక్షణ పొందిన వారిని అడుగుతున్నాను, ఉందా? నిజంగా నేను రక్షణ పొందానో లేదో అనేటువంటి అనుమానం మనలో ఉంటుంది. ఇంకొక అనుమానం ఏంటో తెలుసా? జాగ్రత్తగా, ఇంకో అనుమానం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను దేవుణ్ణి, యేసయ్యని నమ్ముకున్నాను, ఈయన పరలోక రాజ్యం తీసుకువెళ్తాడని నేను నమ్మాను.
కష్టపడి భక్తిని చేస్తున్నాను. ఈ భక్తి చేయడం కొరకు దేవుణ్ణి నమ్ముకున్నందుకు నా బంధువులు నేను విడిచిపెట్టాను, నా ఇరుగు పొరుగుని విడిచిపెట్టాను, వారితో సహవాసాన్ని విడిచిపెట్టాను. అన్నీ విడిచిపెట్టి ఎంత నిష్ఠాగరిష్టగా నేను భక్తి చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఇది అబద్ధమైతే, ఒకవేళ నేను నమ్మేటువంటి ఈ సిద్ధాంతము అబద్ధమైతే నా పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా వచ్చిందా అనుమానం? అనుమానం వచ్చిందా? వచ్చిందా? నేను వెంబడించేటువంటి ఈ మార్గము లేకపోతే క్రైస్తవ్యము అది ఒక అబద్ధమైతే నా పరిస్థితి ఏంటి అనేటువంటి అనుమానం వచ్చిందా మీకు ఎప్పుడైనా? వచ్చిందా? మరొకటి ఏంటో తెలుసా? ఇప్పుడు నేను యేసయ్యను నమ్ముకుని ఈ మార్గములో నేను సాగుతున్నాను. నేను నడిచేటువంటి మార్గము ఒకవేళ సరైనది కాకపోతే, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఇస్లామో, హిందూయిజమో, సిక్కిజమో లేకపోతే ఏవైతే ఉన్నాయో అవి నిజమైతే నా జీవితాన్ని నేను కోల్పోతాను, లేకపోతే నేను దెబ్బైపోతాను కదా అనేటువంటి అనుమానం ఎప్పుడైనా మీకు వచ్చిందమ్మా? వచ్చిందా? ఒకవేళ నేను నమ్మినటువంటి ఈ దేవాతి దేవుడు లేకపోతే ఈ యేసయ్య నా అవసరాలు తీర్చకపోతే, అది నిజము కాకపోతే నేను నా బ్రతుకు ఏమైపోద్ది అనేటువంటి అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చిందా? వచ్చిందమ్మా? అనుమానం రావాలి. అనుమానం వచ్చినప్పుడే నీకున్నటువంటి ఆ యొక్క దేవుని కొరకు, భక్తి కొరకు నువ్వు ఆలోచిస్తున్నటువంటి వాడు అవుతావు. ఆలోచించేవాడికే వస్తాయి అనుమానాలు. అవునా? 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 ఏమండి, ఇలాంటి అనుమానాలు ఎప్పుడైనా మీకు వచ్చాయా? నాకు చాలా వచ్చాయి. ఇలాగా ఎక్కడ నిలబడి నా తండ్రి ఉపదేశం అనగా ప్రసంగం చెప్తుంటే నేను అక్కడ కూర్చొని ఇంతలా చెప్పేస్తున్నది ఇది నిజమేనంటావా అనుకున్నాను. నిజంగా అనుకునేవాడిని. నేను రక్షణ పొందక ముందు పాస్టర్ గారు అబ్బాయినే, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళేవాడిని, వాక్యాలు అప్పచెప్పేవాడిని. ఇక్కడే ఇదే స్థలంలో కూర్చొని వాక్యాలు ఓరుగా చిన్నప్పటి నుంచి వినేవాడిని. కానీ నాలో ఉన్నటువంటి అనుమానం ఏంటో తెలుసా? ఇది నిజమేనంటావా? ఏమండే, నిజమేనంటావా ఆయన చెప్పే మాటలు? ఎవరైనా ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పారనుకో, అమ్మో నిజమే, లేకపోతే ఇలాంటి కార్యం ఎలా జరుగుద్ది అని అనిపించేది. మరలా 2 వారాలు గడిచిన తర్వాత ఇది నిజమేనంటావా? ఒకవేళ ఇది తప్పై బయట చెబుతున్న వారందరూ ఇది నిజమైతే నా బతుకేమైపోవాలి? నాకు వచ్చాయి అనుమానాలు. ఈరోజు చాలా మంది బయటికి చెప్పుకోరు. ఇలాంటి అనుమానం వారి హృదయంలో వస్తూ ఉన్నా వారు బయటికి చెప్పరు. ఇలాంటి అనుమానాల మధ్య జీవితం వెళుతూ ఉండేది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో నాకు తెలిసి 100కి 100% అందరికీ డౌట్లు వచ్చుంటాయి. కానీ ఎవరు బయటికి చెప్పరు. ఎందుకో తెలుసా? నువ్వు అసలు రక్షణ పొందావా? అసలు నీకు దేవుణ్ణి అనుమానిస్తున్నావురా నువ్వు? నీ బతుకులో నీ రక్షణ అసలు సరైంది కాదు అని తిరిగి నిన్నే తిడతారు నువ్వు అడిగితే. అందుకని ఎవడు బయటికి చెప్పుకోలేడు, అంటే కక్కలేడు మింగలేడు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే రక్షణ పొందేసి బాప్తిసం పొందేసాం. ఈ టైంలో మనం రక్షణ నిజంగానే నిజమంటావా అని ఎవడో అడగడు గమ్ముని, అనుమానం వచ్చిన. ఈరోజు నీ జీవితంలో, నీ హృదయంలో ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఈరోజు వాటన్నిటికీ కూడా దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరికి చెప్పుకోలేవు. నీలో నీకే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఇది నిజము కాకపోతే, ఒకవేళ నేను వెళ్ళేటువంటి క్రైస్తవ్యం అనగా ఈ మార్గము అబద్ధమైతే నేను వెళ్ళేది ఎక్కడికే? నా జీవితం, నా పరిస్థితి ఏమైపోద్ది? ఒకవేళ ఈ దేవుడు నిజమైనటువంటి వాడు కాకపోతే, ఒక బూటకమైతే, ఒక కల్పన కథ అయితే
నా కుటుంబం ఈయనే నమ్ముకుంది, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా అవసరతలతో సంగతి ఏమిటి? ఇలాంటి అనుమానాలే బాప్తిసం ఇచ్చేటువంటి యోహానుకు వచ్చాయి. పెద్ద ప్రవక్త, యేసయ్యకే బాప్తిసం ఇచ్చిన వాడు, అవతలవాడు మనసులో పరిస్థితి ఎలా ఉన్నదో చెప్పకుండానే ప్రవచించగలిగినటువంటి వాడు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసినటువంటి వాడు. ఈయన హృదయం ఏంటో తెలుసా? దేవుణ్ణే అనుమానించేటువంటి మనసు. ఆయన ఉన్నటువంటి విశ్వాసమే, ఆయన ప్రకటించినటువంటి మాటలే అది నిజమా అబద్ధమా అనేటువంటి సందిగ్ధములో ఉన్నటువంటి పరిస్థితి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాన్. ఈరోజు నీవు అదే మనస్తత్వంతో ఇక్కడ కూర్చొని ఉన్నావా? బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నటువంటి చెరసాలలో నువ్వు ఉన్నటువంటి వాడవు, ఉన్నటువంటి దానవు. నువ్వేమి దిగులు పడకు. ఈరోజు ఆయన జీవితంలో నుండే కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ బాప్తిసం ఇచ్చేటువంటి యోహానును దేవుడు ఎందుకు ఆ చెరసాలకు పంపించాడు? ఎందుకు దేవుడు ఆ చెరసాలకు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను అలౌ చేశాడు, లేకపోతే పంపించాడు అంటే, బాప్తిసం ఇచ్చేటువంటి యోహానును ఒప్పింప చేయుట కొరకు. హల్లెలూయా. అతన్ని ఒప్పింప చేయుట కొరకే ఆ చెరసాల అనుభవమునకు బాప్తిసం ఇచ్చే యోహాన్ని దేవుడు పంపించాడు. ఈరోజు నీకు అనుమానాలు వస్తున్నాయి కదా, నీవు కూడా సందిగ్ధంలో ఉన్నావు కదా, నువ్వు పొందినటువంటి రక్షణ పట్ల నీకే నమ్మకం లేనిటువంటి స్థితి ఒక్కొక్కసారి నీలో కలుగుద్ది కదా. ఈ దేవుడు అసలు నిజమైనోడేనా అనేటువంటి అనుమానము అప్పుడప్పుడు నీలో వస్తూ ఉండదు కదా. నిన్ను కూడా ఒప్పింప చేసేటువంటి చెరసాల అనుభవంలోనికి దేవుడు నిన్ను పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు త్వరలోనే దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు. త్వరలోనే దేవుని యొక్క కార్యములు ఆయన ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోబోతున్నావు ఈ వాక్యము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను జీవితాన్ని లేక ఈ చెరసాల బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను చెరసాల అనుభవం కొరకు మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అదే ఒప్పింప చేసేటువంటి చెరసాల అనుభవం. దీంట్లో మొట్టమొదటి పాయింట్ని ఈరోజు మనం ధ్యానించుదాం. మొట్టమొదటి పాయింట్ ఏమిటో తెలుసా? ఈ చెరసాల యొక్క మోసాలను కొరకు మనము మొదటిగా ధ్యానించబోతున్నాం. ఈ చెరసాలలో కొన్ని మోసాలు ఉన్నాయి. ఆ చెరసాల అనుభవంలో కొన్ని మోసాలకు మనము గురై మన విశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కూడా మనకు వస్తుంది. ఆ మోసాలు ఏమిటో ఈరోజు మనము మొదటిగా ధ్యానించి మనము ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 1 నుండి 22 వచనాలు ఈ వర్తమానం కొరకు మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు వర్తమానముకు అనగా ఫస్ట్ పాయింట్ కొరకు 2-3 వచనాలు మనం ధ్యానించుదాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 2-3 వచనాలు చదువమ్మా. క్రీస్తు చేయుచున్నటువంటి కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఎవరి కొరకైనా కనిపెట్టాలా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. చాలమ్మ చాలు. ఇది ఈ చెరసాలలో ఉండేటువంటి మోసాల కొరకు మనం ధ్యానిస్తున్నాం కదా. ఈ చెరసాలలో ఉన్నటువంటి ప్రప్రదమైనటువంటి మోసం ఏమిటంటే డౌటింగ్ మెంటాలిటీ, అనగా అనుమానం. యోహానుకు ఈ యొక్క చెరసాలలో అనుమానం వచ్చింది. ఏం అనుమానం వచ్చిందంటే అదే 2వ వచనములో దేవుడు స్పష్టముగా రాయించాడు. యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, లేక ఇంకా ఎవరి కోసమైనా మేము చూడాలా? మేము మెస్సయ్య కొరకు చూస్తున్నాము కదా, రక్షకుడు కొరకు చూస్తున్నాము కదా, యూదులకు రాజ్యమును స్థాపించేటువంటి వాడి కొరకు మేము చూస్తున్నాము కదా. ఆ మెస్సయ్యావు నీవేనా? నిన్ను మేము నమ్మొచ్చా? లేకపోతే
ఇంకెవరి కోసమైనా సరే మేము ఎదురు చూడాలా. అంటే మనం అనుకుంటాం కదా, ఈ దేవుడు నిజమైనోడేనా, నేను నమ్మినటువంటి ఈ వాక్యము, ఈ యేసుక్రీస్తు ప్రభులు వారు నిజమైనా, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉన్నారా, యోహాను అడుగుతున్నాడు, రాబో వాడవు నీవేనా, లేకపోతే ఇంకొకటి కోసం మేము చూడాలా? అనుమానం. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఇదే వ్యక్తి కొరకు, ఇదే యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు గంభీరమైనటువంటి ప్రసంగాలు చేశాడు. నేను రిఫరెన్సులు చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఇక్కడ చదివించడానికి మనకు సమయం లేదు కనుక. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు, అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 27వ వచనం నుండి 36వ వచనం వరకు, యోహాను సువార్త 3వ అధ్యాయము 25వ వచనం నుండి 36వ వచనం వరకు, ఈ అధ్యాయాలు వచనాలన్నీ కూడా మీరు చదువుకుంటూ వెళ్తే యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ఏం చెప్పాడో అవన్నీ కూడా అక్కడ దేవుడు స్పష్టంగా రాయించాడు. ఈయన చెప్పినటువంటి మాటలు ఏమిటో తెలుసా? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నేను మీకు నీళ్ళలో అయితే బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు ముట్టుకోవడానికి కూడా అర్హత నేను లేనటువంటి వాడను. నేనైతే మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ అదిగో ఆయన వచ్చేసినాడు చూసావా, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును అని గంభీరమైన ప్రసంగం చేశాడండి. మళ్ళా ఏమన్నాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం పొందడానికి వస్తూ ఉంటే, అయ్యా అయ్యా అయ్యా, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడను, అలాంటిది మీరు నా దగ్గరికి రావడం ఏంటి అని అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా నీతి యావత్తు కూడా జరుగునట్లుగా ఇది మనం చేయాలి, తప్పదు. దేవునికి బాప్తిసం ఇచ్చాడు, ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చాడు. ఇన్ని చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు అంటున్నాడు, మేము కనిపెట్టుకుని చూసేటువంటి వాడు నువ్వేనా, లేకపోతే ఇంకొకటి కోసం మేము చూడాలా? అనుమానిస్తూ ఉన్నాడు. ఎందుకని ఈ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను అనుమానిస్తూ ఉన్నాడు అంటే, ప్రస్తుతం ఈయన చెరసాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. అమ్మా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ కష్టాలు ఏ శోధనలు లేకుండా కుటుంబము సాఫీగా సాగిపోయినప్పుడు నీకే అనుమానాలు రావు. దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో కార్యాలు జరిగించి అంతా కూడా మంచిగా సంతోషముగా సాగిపోతున్నప్పుడు దేవుని మీద కానీ వాక్యం మీద కానీ దేని మీద నీకు అనుమానము రాదు. కానీ ఎప్పుడైతే కష్టము నీ జీవితంలో వస్తుందో, ఎప్పుడైతే శోధనలు నీ బ్రతుకులో నీ కుటుంబంలో వస్తాయో, ఎప్పుడైతే కఠిన దరిద్రమైనటువంటి పరిస్థితులు నిన్ను నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తాయో, అప్పుడు వస్తాయి మనకు అనుమానాలు. ఈయన నిజమైనోడేనా, నేను నమ్మింది నిజమైన దేవుణ్ణేనా, నాకున్నటువంటి బాధ ఈయన తీర్చగలిగినటువంటి సత్తా కలిగినోడా, లేకపోతే నేను దెబ్బైపోతాను. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను బయటుండి స్వతంత్రంగా ప్రకటించుకున్నంతసేపు ఏ అనుమానం లేదు, ఏమీ కూడా లేదు. కానీ ఎప్పుడైతే చెరసాలకు వెళ్ళాడో ఈయనకు అనుమానం వస్తూ ఉంది. ఏమనంటే, ఈయన అసలు నిజమేనోడేనా, నేను నమ్మొచ్చంటావా ఈయన కొరకు నేను ఓకే ప్రసంగాలు చేసేసాను, అవన్నీ కూడా అబద్ధాలు అయిపోతాయేమో, ఈయన నిజమైనోడేనా, లేకపోతే వేరేవాడు ఎవడైనా వస్తాడా? కష్టాలు శోధనలు వచ్చినప్పుడు నీ ఆలోచనలు మారిపోతున్నాయి, అనుమానాలు నీలో రేగెత్తుతూ ఉన్నాయి. బాప్తిసమిచ్చి యోహాను కూడా ఉన్నటువంటి పరిస్థితి అదే. బాప్తిసమిచ్చి యోహాను ఎలాంటి చెరసాలలో ఉన్నాడో, ఈరోజు నీవు కూడా అలాంటి చెరసాల్లోనే ఉన్నావేమో. ఈ చెరసాల్లో ఈ పరిస్థితిలో ఉన్నటువంటి బాప్తిసమిచ్చి యోహాను ఒక విషయాన్ని కనుగొన్నాడు. ఏ విషయాన్ని కనుగొన్నాడంటే, చూడండి 2వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు,
క్రీస్తు చేయుచున్నటువంటి కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, ఇక్కడ ఆయన ఏమి కనుగొన్నాడంటే, ఇన్ని అనుమానాల్లో, ఇన్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఇన్ని నెమ్మది లేని సందిగ్ధముతో కుమిలిపోతున్నటువంటి ఈ సమయంలో ఆయన కనుగొన్నటువంటి విషయం ఏమిటంటే, దేవుడు చేయుచున్నటువంటి కార్యములు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసమిచ్చే యోహాను మరెన్నడూను ఆయన చూడలేడు. ఎందుకనంటే ఈయన చెరసాల్లో ఉన్నాడు కనుక. ఎవరి కొరకైతే ప్రకటించాడో, ఎవరి కొరకైతే అరణ్యాలు తిరిగి సువార్తను ప్రకటించి మార్గము సరళము చేశాడో, ఆయన పరిచర్యను చూడలేడు, ఆయన ప్రసంగాలను వినలేడు, ఆయన కార్యాలను కల్లారా చూడలేడు. ఎందుకనంటే ఈయన చెరసాలలో బంధించబడ్డాడు, ఏమి కూడా చూడలేదు. అయినను ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, ఏం కనుగొన్నాడో తెలుసా? ఈ చెరసాలలో బాప్తిసం ఇచ్చేటువంటి ఈ యోహాను ఆయన చేసేటువంటి కార్యములను ఆయన చెరసాలలో ఉండి తన శిష్యుల ద్వారా వింటూ వచ్చాడంట. హల్లెలూయా. వింటున్నటువంటి ఈ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఏం చేశాడు? వాట్ డిడ్ హీ డూ? విన్నాడు, బాగానే ఉంది. విన్నటువంటి వాడు ఏం చేశాడు అంటే, ఏం చేశాడో మనం వాక్యంలో చూడగలం. ఆయన ఏం చేశాడంటే, దేవుని యొద్దకు తన వాక్కును పంపించాడంట. ఆయనలో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి, అనేకమైనటువంటి సందిగ్ధాల మధ్య నలిగిపోతున్నాడు. ఆ 4 గోళ్ల మధ్య ఎన్నో అనుమానాలు తనలో గిర్రం తిరుగుతున్నాయి. అసలు నిజమైనోడైనా, నేను ఇంతగా ప్రకటించాను, ఇంతగా అనేక మందికి బాప్తీసాలు ఇచ్చాను, ఈయన అసలు నిజమైనోడైనా, ఇంకొకటి కోసం మనం చూడాలా, అసలు ఏం జరుగుతుంది, నాకు నమ్మడానికి అసలు ఏమీ కూడా రుజువులేమీ కూడా కనబడడం లేదు అని సందిగ్ధంలో తడబడిపోతున్నటువంటి ఈ యోహాను ఏం చేశాడంటే, తన శిష్యుల ద్వారా 3వ వచనాన్ని మనం చూసినప్పుడు, అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపాను. అంటే డైరెక్ట్గా యేసయ్యనే అడగండ్రా. జాగ్రత్తగా విని ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు నీకు వచ్చినప్పుడు, అది కఠినతరమైనటువంటి పరిస్థితి కానీ, దుర్భరమైనటువంటి జీవితము కానీ, లేక కష్టాలు శోధనల వల్ల నీలో వచ్చేటువంటి అనుమానాలే కానీ, ఏదైనా సరే, చాలాసార్లు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన హృదయంలో సాతాను పెట్టేటువంటి ఆలోచన ఏమిటంటే, దేవుడు అసలు నిజంగానే ఉన్నాడా? దేవుడు నిజంగా ఉంటే నీ భర్తను కాపాడేవాడు కదా, దేవుడు నిజంగానే ఉంటే నీ భార్యను కాపాడేవాడు కదా. దేవుడు లేడు, ఏమీ లేడు, వదిలే. నువ్వు నమ్మింది, నువ్వు బాప్తిసం పొందింది, నువ్వు రక్షణ పొందింది, ఇదంతా కూడా ఒక ఏదో నాటకం లాగా ఉంది. నిన్నేదో భ్రమపరిచి లాగేశారు కానీ నువ్వు వెళ్ళే చోట అంత సీన్ లేదు అని సాతాను మనలో అనుమానాలను రేగెత్తిస్తూ ఉంటాడు. ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు చాలామంది చేసేటువంటి పని ఏమిటో తెలుసా? చర్చ్ మానేస్తారు. రెండోది ఏం చేస్తారో తెలుసా? వాక్యాన్ని వినడం మానేస్తారు. ఒకవేళ మందిరానికి వచ్చిన వాక్యం ఇక్కడ నోరు పగిలిపోయేలా గరిచిన వాళ్ళు మాత్రం ఫోన్లు చూసుకోవడమో, మెసేజ్లు చూసుకోవడమో, ఎదరకొచ్చి కూర్చోకుండా వెనక్కి ఆ వెనకాల ఆ బయట ఆడు ఏం చేస్తున్నాడో ఎవడికి తెలియదు. అసలు ఎందుకు వచ్చాడో ఆడిగే తెలియదు. పనికి మాలినాడు, ఎందుకు వచ్చాడో ఆడిగే తెలియదు. మందిరానికి ఫోన్ గెలుక్కునేదేదో ఇంటి దగ్గర నుండి గెలుక్కోవచ్చు కదా, మందిరానికి వచ్చి నీ వల్ల 10 మంది పాడైపోవడం కాకపోతే వీడికి నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళలో ఫుల్ అనుమానాలే. అయితే మందిరం మానేయడం, లేకపోతే వచ్చి ఫోన్ గెలుక్కోవడం, ఆడితో పాటు 10 మందిని పాడు చేయడం, జోకులు చెప్పుకోవడం, అందరూ వెనకాలను గుప్పు నవ్వుకోవడం, ఎవడైనా నోరు మూయండ్రా వాక్యం చెప్తున్నారంటే ఆడి మీద గొడవకి వెళ్ళిపోవడం. ఇదే
మందిరానికి వచ్చి నువ్వు చేసే పెద్ద పనికిమాల పనులన్నీయే. ఇందుకోసమే నువ్వు వస్తున్నావు ఎంతో దూరం నుండి, లేకపోతే మొత్తానికి మానేసి. నీకున్నటువంటి అనుమానాలకి సమాధానము కావాలి అంటే ఈ విధముగా చేస్తే ఏ సమాధానాన్ని పొందుకోలేవు. నువ్వేం చేయాలో తెలుసా? బాప్తిసమిచ్చేటువంటి యోహానుకు పరిస్థితులు బట్టి, ఉన్నటువంటి స్థితిని బట్టి, తనలో రేగెత్తేటువంటి అనేకమైనటువంటి అనుమానాలకు ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణే అడిగాడు వెళ్ళి. హల్లెలూయా. వెళ్ళేటువంటి అవకాశం ఆయనకి లేదు, వెళ్ళేటువంటి ఆ యొక్క సందర్భం ఆయనకి కుదరలేదు గనుకనే, చెరసాలలో ఉన్నాడు గనుకనే తన శిష్యుల్ని పంపించాడు. నేను ఈ చెరసాలలో ఆయన మీద వ్యతిరేకతను నా గుండెల్లో నింపుకోను, నాలో ఉన్నటువంటి విశ్వాసం నుండి నేను కోల్పోవడానికి ఇష్టపడను. కానీ నేను ఒకటి చేస్తాను, నాలో ఉన్నటువంటి అనుమానాలను ఇదిగో రేయ్ నేను మీతో చెప్తున్నాను, వెళ్ళి యేసయ్యని అడగండి. ఈయనేనా నిజమైనటువంటి వాడు, మనం ఎదురు చూసేటువంటి వాడు, లేకపోతే ఇంకొకటి ఎవరైనా వస్తారా? డైరెక్ట్గా దేవుణ్ణి అడిగాడు. దేవుణ్ణి అడిగాడు కనుకనే సమాధానాన్ని పొందుకున్నాడు బాప్తిసమిచ్చే యోహాను. నీలో ఉన్నటువంటి అనుమానాలు, నీకున్నటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు, నీకున్నటువంటి ఇంకా డౌట్స్ అనేవి నీ జీవితంలో, నీ హృదయంలో ఏమైతే ఉన్నాయో వాటికి పరిష్కారము, సొల్యూషన్ కావాలి అంటే నువ్వు మందిరం మానేస్తేనో, లేకపోతే ఉండి నలుగురిని చెడగొడితేనో, వాక్యాన్ని నమ్మకుండా సెటైర్లేస్తేనో కాదు. దానికి జవాబు దొరికేది నేరుగా బాప్తిసమిచ్చే యోహాను వలె యేసయ్యను మనం అడగడమే. హల్లెలూయా. దేవుని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నీ బాధలు, నీ సమస్యలకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. నీలో ఉన్నటువంటి అనుమానాలు అది నీ రక్షణ కోసమే కానీ, నీ జీవితంలో జరగలేనటువంటి కార్యముల కోసమే కానీ, ఏదైనా దానికి సమాధానము సరైనటువంటి విధముగా ఇచ్చేటువంటి వాడు నీ దేవుడైనటువంటి యేసయ్య. హల్లెలూయా. అందుకే బాప్తిసమిచ్చు యోహాను ఇన్ని పరిస్థితుల్లో కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి సమాధానాన్ని తెచ్చుకోవాలనుకున్నాడంటే నేరుగా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ అనుమానాలు వచ్చినా, ఇంకా నీ పరిస్థితి ఏదేమైనప్పటికీ నువ్వు ఎవరి దగ్గరికి చేరాలో తెలుసా? దాని పరిష్కారము కొరకు, సమాధానము కొరకు యేసయ్య దగ్గరికి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. బాప్తిసమిచ్చేటువంటి యోహాను ఈ విధంగా చేశాడు. ఈ చెరసాలలో ఉన్నటువంటి మోసం ఏమిటంటే అనుమానం అనేటువంటి పరిస్థితికి నిన్ను దిగజార్చి వేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావాలి, ఏమిటంటే అసలు బాప్తిసమిచ్చేటువంటి యోహానుకు, ఇలాంటి గొప్ప ప్రవక్తకు అనుమానం ఎలా వచ్చిందయ్యా? హృదయంలో ఉన్నటువంటి మాటలు చెప్పేవాడు కదా, కనపడినటువంటి పరిస్థితితో కూడా మాట్లాడేటువంటి వాడు కదా. ఇలాంటి బాప్తిసమిచ్చేటువంటి యోహాను లేక ప్రవక్తకి, సేవకుడికి అనుమానం ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఈయనకి అనుమానం రావడానికి గల కారణం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచిస్తే 3 కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు చూసి మనం ముగించుకుందాం. ఆ కారణాల్లో మొట్టమొదటి కారణం ఏమిటో తెలుసా? డిస్కరేజ్మెంట్, అనగా నిరుత్సాహం. నిరుత్సాహంతో నిండిపోయాడు బాప్తిసమిచ్చేటువంటి యోహాన్. ఈ నిరుత్సాహం దేని కొరకు నిరుత్సాహం అంటే, బాప్తిసమిచ్చేటువంటి యోహాను బైబిల్లో నువ్వు ఎక్కడ చూసినా ఎప్పుడైనా బాప్తిసమిచ్చే యోహాను చక్కగా ఇంటి దగ్గరుండి తల్లిదండ్రుల మాట వింటూ, తల్లి ఒడిలో ఆడుకుంటూ, చక్కగా ఇంట్లో ఉంటూ పెరిగాను అని ఎక్కడైనా మనం బైబిల్లో చూస్తామా? చూడం. బాప్తిసమిచ్చే యోహాను కొరకు మనం ఎప్పుడు చూసినా అతడు అరణ్యములో కేకలు వేసేటువంటి శబ్దం. అతడి లోకమంతా కూడా తిరిగి దేవుని సువార్తను ప్రకటించేటువంటి వైనం చూసినాం. అంటే ఆయన ఊహ తెలిసినప్పటి నుండి, చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర పెరుగుతారు, అది వేరే విషయం. కానీ ఊహ తెలిసినప్పటి నుండి కూడా బాప్తిసమిచ్చు యోహాను చేసేటువంటి పని ఏమిటో తెలుసా? విశాలముగా ఉన్నటువంటి ప్రదేశములలోనికి వెళ్ళి
దేవుని యొక్క మార్గమును సరళపరచుట. హల్లెలూయా, హల్లెలూయా. విశాలమైనటువంటి మార్గముల యొద్దకు వెళ్ళి, అనేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి, జీవితాన్ని ప్రాణమును కూడా లెక్క చేయకుండా, తిండి తిప్పలు కూడా లెక్క చేయకుండా, అడవిలో ఉన్నటువంటి తేనెను మిడతలను తింటూ ఇంటికి కూడా వెళ్లకుండా దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి వాడు. హల్లెలూయా. అడవిలో ఉండేటువంటి వాడు, ఎడారిలో తిరిగేటువంటి వాడు, ఉండడానికి సరైనటువంటి నీడ లేకపోయినా ఆలోచించేవాడు కాదు, సరైన తిండి లేకపోయినా ఆలోచించేటువంటి వాడు కాదు. దేవుని యొక్క ఆ యొక్క మార్గమును సరళము చేయుట కొరకు ఆ యొక్క భూమి మీద లేకపోతే ఆ ప్రదేశాలన్నీ కూడా విశాలముగా తిరిగేటువంటి ఈ యొక్క బాప్తిసమిచ్చే యోహాను ఒక్కసారిగా తీసుకువచ్చి 4 గోడల మధ్యలో బంధించేసరికి, ఒక్కసారిగా వచ్చి 4 గోడల మధ్యన బంధించేసరికి నిరుత్సాహముతో మిగిలిపోయాడు. నిరుత్సాహం. తన జీవితంలో ఎన్నడూ 4 గోడల మధ్యన నివసించి లేడు బాప్తిసమిచ్చే యోహాను. అందుకని ఒక్కసారిగా తీసుకువచ్చి ఆ యొక్క 4 గోడల మధ్యన బంధించగా నిరుత్సాహము ఆయనలో అనుమానాలను రేగెత్తించింది. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఎలాంటిదైనా, ఎప్పుడైతే నీ పరిస్థితి ఉన్నటువంటి స్థితి కంటే కొద్దిగా సమస్యలతోనూ వ్యాధి బాధలతోనూ నీ యొక్క జీవితం ముందుకి కొనసాగుతూ ఉందో, అప్పుడు నీలో నీకు తెలియకుండానే సాతానుడు నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాడు. డిస్కరేజ్మెంట్. నిరుత్సాహాన్ని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో, నిరుత్సాహం నీకు ప్రేరణ రావడం సర్వసాధారణమే, కానీ నిన్ను ఆ నిరుత్సాహంలోనే ఆలోచింపచేసి, నీ మీద నీకే జాలి కలిగేటట్టుగా చేసి, నిన్ను ఐసోలేట్ చేసి, అంటే నిన్ను ఒంటరి వాడిగా, నేను అందరితో ఒకటి వాడిని కాదు, నాకు ఫలానా రోగం ఉంది, లేకపోతే నా పరిస్థితి చాలా చండాలం, వారి పరిస్థితే బాగుంది, వారి దగ్గరికి వెళ్తే నన్ను స్వీకరించరేమని నీలో నీకే అనుమానాలు కలిగించి, నీలో నీకే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది సాతానుడు నీలో కలిగించి నిన్ను ఐసోలేట్ చేస్తూ ఉంటాడు. అంటే నిన్ను ప్రత్యేకంగా ఒంటరిని చేసేస్తూ ఉంటాడు. నిరుత్సాహం. ఎప్పుడైతే నువ్వు నిరుత్సాహానికి తావునిస్తావో, నిరుత్సాహానికి ఆ మార్గాన్ని ఇస్తావో, వెంటనే సాతానుడు నీలో అనుమానాలను రేగెత్తిస్తూ ఉంటాడు. ఎలాంటి అనుమానాలో తెలుసా? నువ్వు పొందినటువంటి నీ రక్షణ మీద నీకు అనుమానం కలుగుతే, మునుపు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యములు ఆ దేవుడి మీదే నీకు అనుమానం కలుగుతూ ఉంటుంది. ఈడు అసలు నిజమైనోడేనా, లేకపోతే నేనేదో గుడ్డిగా అలా వెళ్ళిపోతున్నానా, ఏయో మాటలు నమ్మి. నీలో ఉన్నటువంటి నిరుత్సాహం నీకు అనుమానాన్ని కలిగిస్తుంది. అందుకని నీకు ఎలాంటి బాధ అయినా, ఎలాంటి సమస్య అయినా నిరుత్సాహపడకు ప్రియమైన దేవుని బిడ్డ. కొండంత ధైర్యమైనటువంటి యేసయ్య నీకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బాప్తిసమిచ్చు యోహాను గొప్ప ప్రవక్తకి దేవుని మీద అనుమానాలు రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? నిరుత్సాహము పొందాడు. రెండవ సమస్య ఏమిటో తెలుసా? డిసప్పాయింట్మెంట్. డిసప్పాయింట్మెంట్ అంటే నిరాశ. నిరుత్సాహపడ్డాడు. రెండవదిగా నిరాశ. నిరాశ కూడా తావునిచ్చాడు. ఎందుకు నిరాశ పడుతున్నాడో నేను మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక వచనాన్ని చదివిస్తాను, చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువగు యెహోవా, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. చాలమ్మా. అలాగే మరొక విషయాన్ని కూడా క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం, చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభువగు ఆత్మ నా మీద వచ్చి ఉన్నది,
బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇవి బాప్తిసమిచ్చేటువంటి యోహాను అతని చిన్నతనము నుండి పఠించినటువంటి ధర్మశాస్త్రము, ఉన్నటువంటి ప్రవచనములలో ఆయన తెలుసుకున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఇదిగో ప్రభు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకును, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, గుడ్డి వారికి చూపు, మూగవారికి మాటలు, చనిపోయిన వారిని లేపేటువంటి అద్భుతాలు చేయుటకును దేవుని యొక్క ఆత్మను బలపరచునని రాబోయేటువంటి మెస్సయ్య కొరకు చెప్పబడినటువంటి వాక్యము లేక ప్రవచనములవి. ఈయనలో ఉన్నటువంటి నిరాశ ఎందుకని నిరాశ పడ్డాడంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ప్రకటించాడు. ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు, కానీ చెరలో ఉన్న వారిని విడిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు బాప్తిసమిచ్చే యోహాను చెరలో ఉన్నాడు. అదేంటి, మెస్సయ్య వచ్చి అద్భుతాలు చేస్తాడు, చెరలో ఉన్న వారిని విడిపిస్తాడు, నలిగినటువంటి హృదయాన్ని కూడా బాగు చేస్తాడని నేను విన్నాను కదా. ఈయన అద్భుతాలు చేస్తున్నాడు కానీ చెరలో ఉన్న వారిని విడిపించడం లేదు. అందుకని ఈయన నిజమైన అంటే దేవుని కొరకు ఒక స్టాండర్డ్లో ఊహించుకున్నాడు. కానీ ఎప్పుడైతే దాన్ని రీచ్ అవ్వలేకపోయాడు, అది జరగట్లేదో నిరాశపడిపోయాడు. నేను నిన్న ఒక మాట విన్నాను. అదేమిటంటే, ఒక సేవకుడు ఫోన్ చేసి మా మమ్మీకి ఒక మాట చెప్పారండి. ఏమనంటే, నాయనగారి కొరకు ఎప్పుడు మాట్లాడుకుని నాయనగారి కొరకు మాట్లాడుకుంటూ ఉంటారు కనుక అది మాట్లాడుతూ నాయనగారు మాట్లాడుతూ ఉంటే ఒక మాటను చెప్పాడే, అది మాకు ఇప్పటి వరకు తెలియదు. అదేంటంటే, ఆయన పెళ్లి కాకముందు, అంటే మన ఆత్మీయ తండ్రి గారికి పెళ్లి కాకముందు ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి సమయంలో ఒక ఆవిడ తన భర్తను ఒక వీల్ చైర్ మీద గెంటుకుంటూ వచ్చిందంట. ఆమె దుర్గమ్మను ఆరాధించేటువంటి స్త్రీ, బొట్టు పెట్టుకుంది. ఈయనప్పుడు అప్పట్లో ఈ ఏరియాలో చాలా చోట్ల దురాత్మ చేత పీడించబడేటువంటి వారు ఉండేవారు కనుక రాత్రింపగళ్ళు వెళ్ళి ప్రార్థన చేసేటువంటి వారు. ఇంకా అర్ధరాత్రి లేదు, పగలు లేదు, రాత్రి లేదు, ఏం లేదు, వెళ్తూ ఉండేవారు. మీకు తెలిసిందే, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా పిలుచుకుని తీసుకువెళ్ళేవారు. అలాగే మరి విందేమో ఒకరోజు మందిరం దగ్గర తీసుకొచ్చిందంట. అప్పటికి ఇంకా ఆయనకి పెళ్లి కాలేదు. అయినప్పుడు 24 గంటలు ప్రార్థనలో ఉండేవారు. అంటే పెళ్ళైన తర్వాత లేరంటే ఉన్నారు, కానీ నేను ఎప్పుడూ ఉపయోగించే ఒక మాట ఏంటంటే, మీరు పెట్టే టెన్షన్ వల్ల నేను ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నాను అనేవారు. అంటే అల్లరంతలాగా చేసి సమస్యల మీద సమస్యలు, ఇబ్బందులు తెచ్చి మీరు పెట్టేటువంటి టెన్షన్కి నాకు ప్రార్థన కూడా రావట్లేదని అనేవారు అన్నమాట. అప్పుల్లో మరి ఇలాంటి టెన్షన్లు ఏం లేవు కదా. అందుకని ప్రార్థనలో కొద్దిగా ఇదిగా ఉండి కొద్ది పవర్ఫుల్గా ఉండేవారు. అది తీసుకువస్తే అప్పుడు ఆ కుంట ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇదిగోనండి, ఆయన ఇలాగ బలహీనతో ఉన్నారు, నడవలేకపోతున్నారు. చాలా నెలలు, చాలా రోజులు బట్టి ఇలాగే వీల్ చైర్ మీద ఈయన్ని నడిపిస్తూ ఉన్నాం, మరలా ఈయన లేచి నడవాలి అని చెప్పి ప్రార్థన చేయండి అని తీసుకొచ్చిందంట ఆమె. ఈయన ప్రార్థన చేస్తూ ఉండగా దురాత్మ ఆవిడలో నుండి బయలుపడుతుందంట. ఆవిడ మాట్లాడడం ప్రారంభించింది. ప్రార్థన చేశారు, ఆవిడలో ఉన్నటువంటి దురాత్మను వెలగొట్టారు. ఈయన కొరకు ప్రార్థన చేసి పంపించేశారు. ఆ నెక్స్ట్ రోజు మరి 2 రోజుల తర్వాత ఆయన లేచి నడవడం ప్రారంభించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుల్లో ఈ అద్భుతం జరిగిందని ఆయన మాతో చెప్పాడు. మాకు తెలియదు ఇప్పుడు వరకు. నిన్న మేము చెప్పుకొని ఆశ్చర్యపోయాం. ఎందుకనంటే
మేము ఉన్నంతసేపు చదువుకోవడానికి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయాం తప్ప ఆయన పరిచర్య కొరకు ఏది కొద్దో గొప్ప తెలుసు, కానీ పూర్తిగా మాకు తెలియదు. ఈ పరిచర్యలోకి వచ్చేసరికి ఆయన మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కనుక ఆయన పరిచర్య కొరకు పూర్తిగా మాకు వివరాలు తెలియదు. కొన్ని మాత్రమే తెలుసు, అన్నీ తెలియవు. ఎప్పుడైతే ఈ మాట విన్నామో అప్పుడు వెంటనే మేము చాలా ఆశ్చర్యపోయాం. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని లేకపోతే ఆ అద్భుతాన్ని చూసినటువంటి వారు ఈ రోజుకి కొంతమంది బ్రతుకున్నారు కనుక వారు అనుకోవచ్చు, ఇదిగో దేవుడు అప్పుడు ఇలాంటి కార్యాలు చేశాడు, అలాంటి కార్యాలు చేశాడని చెప్పినప్పుడు మనలో కొంతమంది అయ్యో అయితే నా జీవితంలో కూడా దేవుడు ఫలానా కార్యం చేయగలడని దేవుని పట్ల ఒక అపారమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకమును ఈ లెవెల్లో మనం నింపుకుంటూ ఉంటాం. కానీ మనం ప్రార్థన చేస్తాం, దేవుని దగ్గరికి వస్తాం, అన్నీ చేస్తూ ఉంటాము. కానీ మన జీవితంలో మనం అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా కార్యము జరగకపోయేసరికి మనలో నిరాశ మిగులుద్ది. వీళ్ళు చెప్పారంటే సొల్లు చెప్పారు, వీళ్ళు అబద్ధాలు చెప్పారా? అప్పుడు జరిగితే ఇప్పుడు కూడా జరగాలి కదరా, అక్కడ కూడా జరగబోతే. ఈ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను కూడా అదే నిరాశలో ఉన్నాడు. ప్రవచనాలేమో తారాస్థాయిలో ఉన్నాయి, చెరసాల్లో ఉన్న వారిని విడిపిస్తాడు, అనేక మందిని స్వస్థపరుస్తాడు, నలిగినటువంటి హృదయాలను కూడా బాగు చేస్తాడని తారాస్థాయిలో ఆయన కొరకు, మెస్సయ్య కొరకు చెప్తే ఈయన అద్భుతాలైతే చేస్తున్నాడు కానీ చెరలో ఉన్న వారిని విడిపించట్లేదు. అంటే ఈయన అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోయేసరికి నిరాశ అనేది తన హృదయంలో నింపుకున్నాడు. ఎప్పుడైతే నిరాశ ఆయన హృదయంలోకి వచ్చిందో యేసుక్రీస్తు ప్రభుల వారి మీద, అలాగే తనకున్నటువంటి విశ్వాసము మీద, తను ప్రకటించినటువంటి బోధ పైన ఆయనకి అనుమానాలు అనేవి రేగెత్తాయి. అమ్మా, ఇది సాతానుడు చేసేటువంటి కార్యం. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదా. కాకపోతే నువ్వు విశ్వాసముతో దేవుణ్ణి అడగగలిగితే, ప్రార్థించగలిగితే ఈ రోజుకి దేవుడు నీ జీవితంలో అలాంటి కార్యములు చేయగలడు. హల్లెలూయా. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? నీకు కంగారు ఎక్కువైపోతుంది. నువ్వు అనుకున్న ఫాస్ట్గా, అంత ఫాస్ట్గా నువ్వు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా జరగకపోయేసరికి నిరాశ చెందుతున్నావు. ఆ నిరాశే నీలో అనుమానాలు కలిగిస్తుంది. ఎప్పుడైతే అనుమానము నీ జీవితంలోనికి వస్తుందో విశ్వాసం అనేది నీలో ఉండదు. అందుకే అల్ప విశ్వాసాన్ని ఎప్పుడైతే పేతురు చూపించాడో వెంటనే మునిగిపోవడం ప్రారంభించాడు. అనుమానం. ఈ నిరాశ ఎప్పుడైతే బాప్తిసమిచ్చి యోహాను జీవితంలోనికి వచ్చిందో అనుమానాలు ఆయనలో రేగెత్తాయి. ఎంతో గొప్ప ప్రసంగికుడే, మంచి ప్రవక్తే, నిరుత్సాహము ఆయనలో అనుమానాలు కలిగించింది, నిరాశ ఆయనలో అనుమానాలు కలిగించింది. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఈ నిరుత్సాహానికి, నిరాశకి, నీ బ్రతుకులో ఉన్నటువంటి కష్టాలు, శోధనలు, బాధలు భరించలేక విసిగి వేసారిపోయి విశ్వాసాన్ని కోల్పోతున్నావా? నిరాశ నిస్పృహంలో ఉన్నావా? ఆ నిరాశకు నువ్వు తావివ్వకు. నిరాశ ఎప్పటికైతే తావిచ్చావో, నిరుత్సాహానికి ఎప్పుడైతే తావునిచ్చావో వెంటనే నీలో అనుమానాన్ని సాతాను కలిగించి నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని అల్ప విశ్వాసముగా వాడు మార్చివేస్తాడు. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఏదైనప్పటికీ నిరుత్సాహాన్ని, నిరాశను నీ హృదయంలోనికి రానివ్వకు. ఆ ఆలోచన నీకు వచ్చిన దేవుని యందు విశ్వాసం ఉంచి దాన్ని విడిచిపెట్టే, దాన్ని నువ్వు అవలంబించుకోవడానికి ప్రయత్నం చేయకు. ఇప్పుడు మూడవ సమస్య ఏమిటంటే భ్రమ. ఫస్ట్ది నిరుత్సాహము, రెండవది నిరాశ, మూడవది భ్రమలో ఉన్నాడు. ఈ భ్రమ అనేది బాప్తిసం ఇచ్చేటువంటి యోహానుకు అనుమానాలను రేగెత్తించడానికి ఒకానొక కారణముగా ఉంది. ఎలాంటి భ్రమలో ఉన్నాడో చూడండి. నేను రెఫరెన్స్ చెప్తాను మీకు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం, అలాగే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, మలాకి 4వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనాలన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ వచనాలను మీరు చూస్తే
అక్కడ రాబోయేటువంటి మెస్సయ్య కొరకు ఏమని రాయబడి ఉందంటే, ఆయన రాజ్య స్థాపన చేస్తాడు. హీ విల్ రైజ్ ఎ నేషన్. యూదులను ఈ యొక్క బానిసత్వ బ్రతుకులో నుండి, లేకపోతే ఈ యొక్క లోకనాథుల యొక్క పాలన నుండి విడిపించి యూదులను పైకెత్తుతాడు. ఆయన రాజ్య స్థాపన చేస్తాడు, ఆయనే రాజ్యమును పాలిస్తాడు అనేటువంటి విషయాలను ఈ యొక్క వాక్యాల్లో మనం చూడగలం. అందుకని యోహాను ఆ చెరసాల్లో ఉండి చెరసాల నుండి విడిపిస్తాడని చెప్పారు. పోనది చేయలేదు, కానీ ఇంకొకటి చేస్తాడేమని ఆ జైల్లో ఉండి ఎదురు చూస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. రేపో ఎప్పుడో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకించి, ఆ రోమా ప్రభుత్వాన్ని వ్యతిరేకించి వారితో యుద్ధము చేసి వారందరినీ కూడా తుత్తునీరుగా చేసి ఒక రాజ్యాన్ని, సింహాసనాన్ని స్థాపిస్తాడని, ఎప్పుడెప్పుడు రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుతాడని బాప్తిసమిచ్చే యోహాను చెరసాల్లో ఉండి ఎదురు చూస్తూ ఉన్నాడు, భ్రమలో ఉన్నాడు. బాప్తిసమిచ్చేటువంటి యోహాను కళ్ళకు కనిపించేటువంటి వాటిని చూస్తూ ఉన్నాడు, కానీ దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క అమితమైనటువంటి కార్యాన్ని చూడలేకపోయాడు. అందుకనే మన కళ్ళతో దేవుని యొక్క ఆ మహిమను మనము చూడలేం. చాలాసార్లు ఆయన ఆలోచన మనము గ్రహించలేం. మన హృదయం చెప్పేటువంటి మాటలన్నీ కూడా మనం పాటించుకుంటూ పోతే దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మనకు తెలియదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నీ హృదయము అబద్ధకరమైనది, నీ హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదే. నీ హృదయము చెప్పునట్టుగా నువ్వు వెళ్ళిపోతే దేవుని యొక్క మహిమను నువ్వు చూడలేవు. నీ కళ్ళకు కనిపించే వాటిపైన నువ్వు ఆధారపడితే దేవుని యొక్క మహిమను నువ్వు గ్రహించలేవు. అందుకని దేవుడు అంటున్నాడు, విశ్వాసముతో దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనము నడవాలి. బాప్తిసమిచ్చేటువంటి యోహాను ఆలోచన ఎక్కడి వరకు ఉందంటే, చెరలో నుండి దేవుడు విడిపిస్తాడంటే, నేను జైల్లో ఉన్నాను కాబట్టి నన్ను విడిపిస్తాడు. రాజ్య స్థాపన ఆయన చేస్తాడంటే, ఈ రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి వారి మీద యుద్ధం ప్రకటించి వారందరినీ కూడా నాశనం చేసి దేవుడు సింహాసనం ఎక్కుతాడు. మన యూదులకి మంచి రోజులు వస్తాయి. యెహోవా దేవుణ్ణి ఆరాధించి సమస్త ప్రజలు ఎక్కడి నుండి పుట్టుకొస్తారని ఎంతో ఆసక్తితో ఈ భ్రమలో ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకములో ప్రజలు అంటే రాజ్యాలను ఆయన జయించాలంటే ఆయన మరణించాలి, తిరిగి లేవాలి. తిరిగి లేచిన తరువాత ఆయన రాజ్య స్థాపన జరుగుద్ది. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఆలోచనలో ఉన్నటువంటి అమితమైనటువంటి ఒక స్టాండర్డ్. కానీ బాప్తిసమిచ్చే యోహాను ఇక్కడే చూస్తూ ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో అంతకు మించినటువంటి కార్యము దేవుని యొక్క ఊహలో ఉన్నది. హల్లెలూయా. అందుకనే మనం ఏది చేస్తూ ఉన్నా దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించుకునే వారుగా ఉండాలి. నీలో ఏ అనుమానాలు వస్తూ ఉన్నా, ఏ కష్ట నష్టాలలో నువ్వు పడి కృంగిపోతూ ఉన్నా, నీ చెరసాల అనుభవంలో, నీ కష్ట నష్ట సమయములలో నీవు ఎవరికి సమాధానము కొరకు ఎవరిని అడగాలో తెలుసా? యేసయ్యను మాత్రమే నువ్వు అడగాలి. ఇంకా ఎవరిని అడిగినా, ఎవరితో నువ్వు వెళ్ళినా, ఎక్కడ ఎదురు చూసినా ఆ సమాధానం అనేది నీకు దొరకదు. కాదు కదా, విశ్వాసంలో నుండి నువ్వు పడిపోయి భ్రష్టుడు అయిపోతావు. ఆ తరువాత నీ పరిస్థితిని ఎవ్వడు కూడా పట్టించుకోడు. యేసయ్య దగ్గరికి వెళితే సమాధానం దొరుకుతుంది. బాప్తిసమిచ్చే యోహాను యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాము దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఎంతో గొప్పది, కానీ ఐగుప్తు దేశములో వారికి భయపడిపోయి అబద్ధం చెప్పడం ప్రారంభించాడు. అయ్యో, ఈ ఐగుప్తు దేశంలో నేను ఒక్కనే ఉన్నాను, ఇప్పుడు వీరు నన్ను చంపేస్తారేమో, అందుకని నా భార్యను చెల్లెని చెప్తాను అని తనలో తాను నిరాశకి ఆ యొక్క నిస్పృహలకి తావిచ్చేశాడు. అనుమానముతో అబద్ధం ఆడడం ప్రారంభించాడు. అది తన జీవితంలో ఎంతో నష్టాన్ని కలుగు చేసింది,
బాధను కలుగు చేసింది. అంత మాత్రమే కాకుండా ఏలియా దేవుని యొక్క అగ్నిని ఈ భూమి మీదకి దించి ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఆ గొప్ప కార్యం చేసి అనుకున్నాడు, ఇంకెక్కడితో అన్నీ కూడా పటాపంచలైపోయినాయి, ఇక నేను దేవుని సువార్తను ప్రకటించి నా ప్రజలందరినీ, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుని వైపు ఈ కార్యం ద్వారా తిప్పేసుకోవచ్చని గొప్ప ఆశతో ఉన్నాడు. కానీ అక్కడ కూడా ఆయనకి నిరాశ ఎదురైంది. ఎందుకంటే ఆయన చంపడానికి యెజబెలు కొంతమందిని పురమాయించి పంపించి ప్రాణ భయంతో పారిపోతున్నాడు. ఎప్పుడైతే నిరాశ పడ్డాడో, ఇంత గొప్ప కార్యం చేసినాడు, మరణము కొరకు వేచి చూసి ఎప్పుడైతే నిరాశకు తావిచ్చాడో, అనుమానం అనేది ఆయనలో పెరిగిపోయి మరణము కావాలని దేవుణ్ణి కోరుకున్నాడు. అమ్మా, నిరుత్సాహము నిరాశకు ఎప్పుడైతే నువ్వు తావిస్తావో, నువ్వు ఎంత గొప్ప భక్తిపరుడువైనా, ఎంత భక్తిపరురాలువైనా, ప్రవక్తవైనా, ఎవ్వరవైనా సరే నీలో అనుమానం పుట్టించి నీ విశ్వాసమును కిందకి పడేస్తూ ఉంటుంది సాతాను. అంత మాత్రమే కాదు, తోమా అన్నాడు, ప్రభువా నీతో పాటు నేను కూడా మరణిస్తాను, నీతో పాటు నేను కూడా ఆ మరణ అనుభవంలోనికి నేను కూడా వస్తాను, నిన్ను విడిచిపెట్టనయ్యా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు తిరిగి లేచారు, ఆయన సజీవుడిగా వచ్చాడంటే నమ్మలేదు. ఏదో భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమ ఆయనలో అనుమానాన్ని కలిగించింది. నిరుత్సాహము, నిరాశ, నీ ఉన్నటువంటి ఏదో లోకపరమైనటువంటి భ్రమంలో బ్రతుకుచున్నావేమో, ఇవన్నీ కూడా నీలో అనుమానాలను కలిగించి నీ విశ్వాస జీవితాన్ని కిందకి నడిపించేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ. అందుకని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీలో ఎన్ని అనుమానాలు ఉన్నా, నీలో నీ పరిస్థితి ఎలాంటిదైనా సరే సమాధానం ఇవ్వడానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. కనుక ఈరోజు నీలో ఏ అనుమానం ఉన్నా, నీ పరిస్థితి ఎంత క్లిష్టమైన దరిద్రమైనటువంటి జీవితంలో నీవున్నా, యేసయ్య దగ్గరికి మాత్రం నువ్వు వెళ్ళావు. మందిరానికి దూరం అయిపోయినంత మాత్రాన జవాబు దొరకదు. లెక్కలేని తనముగా నువ్వు ఉన్న ఎడల జవాబు నీకు దొరకదు, సమాధానాలు నీకు రావు. యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడే జవాబు నీకు దొరుకుద్ది, సమాధానము దొరుకుద్ది. హల్లెలూయా. అందుకనే ఒక్క వాక్యం నేను చదివించి ముగించి వేస్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము నుండి 7వ వచనం వరకు. దేని గూర్చియు చింతపడకుడి, గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. చూడాలి జాగ్రత్తగా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేని గూర్చి నువ్వు చింతపడకో, నిరాశకు, నిరుత్సాహానికి, ఏ భ్రమలకి తావివ్వకు. ప్రతి విషయంలో ప్రార్థన ద్వారా నీ ప్రతి విషయం, అది ఏదైనా, అనుమానమైనా, నీకున్నటువంటి దుర్భరమైన పరిస్థితి అయినా, కష్టాలైనా, రోగమైనా, ఏదైనాను ప్రార్థన ద్వారా దేవునికి విన్నవించుకో. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానమును దేవుడు నీకు ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకు ఆయన కావలి కాస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా అలాంటి అనుమానాలతో ఉన్నావా? ఈరోజు ఎవ్వరికి చెప్పుకోలేక నీ హృదయంలోనే అనుమానాన్ని దాచుకున్నావా? ఈరోజు దేవుని యొద్దకు రా. దేవుడు ప్రతి అనుమానానికి సమాధానాన్ని, పరిష్కారాన్ని ఇస్తాడు. నీది ఎలాంటి పరిస్థితి అయినా కానీ దేవుడు ఈరోజు నీ పరిస్థితికి ఒక ముగింపును, ఒక సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. బాప్తిసమిచ్చేటువంటి యోహాను నిరుత్సాహానికి, నిరాశకి, ఏదో భ్రమలో ఉన్నటువంటి తన యొక్క ఫీలింగ్స్లో అనుమానాలు సాతానుడు ఆయన జీవితంలో కలిగించినప్పుడు
ఆయన చేసినటువంటి పని ఏమిటో తెలుసా? నేరుగా యేసయ్యను అడిగాడు. హల్లెలూయా. ఆయన యేసయ్యను అడిగాడు. ఆయన చచ్చిపోయాడు. ఆ చెరసాల నుండి బయటకు రాకుండా ఆ చెరసాల్లోనే హతము చేయబడ్డాడు. పేక తీసేశారు. అయినా సరే చనిపోయేటప్పుడు సంతోషముతో సమాధానముతో చనిపోయాడు. ఈరోజు నీవు చచ్చిపోయేటువంటి సమయంలో సంతోషముతో సమాధానముతో చచ్చిపోవాలి, కానీ అనుమానాలతో చచ్చిపోకూడదు. హల్లెలూయా. నువ్వు అనుమానముతో చచ్చావా, పరలోక రాజ్యానికి వెళ్ళావు. అనుమానము లేకుండా చావాలి అంటే యేసయ్య దగ్గరే నీకు సమాధానము. దేవుడు తన వాక్య భాగమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.